హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ. చోలే మసాలా కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. సింపుల్ ప్రాసెసే, సింపుల్ పదార్థాలతోనే నేను సూపర్ అంటే సూపర్ టేస్టీగా డిష్ అనేది నేను మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ చోలే రాత్రి నానబెట్టి ఇప్పుడు ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా, ఉడికించి పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ 3 చిన్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం గరం మసాలా వేసి మనము చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను వాడుతున్న పదార్థాలు వచ్చేసి 3 లవంగాలు, 1 స్టార్ పువ్వు, చెక్క, బగారా ఆకు, జీలకర్ర అండ్ ఇది అల్లము అండ్ ఎల్లిపాయలు, కొంచెం కొబ్బరి, ఈ 3 వేసి నేను పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫ్రెష్ అల్లం వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే కొబ్బరిలో వేసి రుబ్బి పెట్టుకున్నా రెడీగా. ఓకేనా, ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను. 4 స్పూన్స్. ఓకేనా, ఇందులో కొంచెము ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనము జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అండ్ కొంచెము ఇది బగారా ఆకు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు కూడా ఇప్పుడే వేసుకుందాం. ఇప్పుడు మన మసాలాలు మంచిగా వేగిపోయినాయి కదా, మనము ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. ఓకేనా, ఒకసారి ఇది మంచిగా ఇట్లా మనము మిక్స్ చేసుకుందాం ఆయిల్లో. ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా అల్లము. ఇప్పుడు మనము 2 టమాటాలు అండ్ కలమాక్, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మనము టమాటా అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి టమాటా. ఓకేనా, టమాటా మంచిగా ఉడికిన తర్వాత మనము చోలేస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు మన టమాటాలు అయితే మంచిగా వేగిపోయినాయి, చూస్తున్నారు కదా. ఒకసారి మనం మంచిగా ఇట్లా కలిపి ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఇట్లా మంచిగా మన టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు మనము స్పైసెస్ అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఉడికించి పెట్టుకున్న చోలేస్ అయితే వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి నేనైతే 3 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. 1 స్పూను పసుపు. సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ చోలే మసాలా ఎవరెస్ట్ది దొరుకుతుంది షాప్లో. చోలే మసాలా ప్యాకెట్ తెచ్చి వేసుకోండి. నేనైతే అదే వాడుతున్నాను మసాలా. కొంచెం నేను చెక్క, లవంగాలు వేసినాను, కానీ కొంచెం ఇది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మంచిగా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనము.
ఈ మసాలాలన్నీ చోలేకి పట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి. ఇట్లా 2 నిమిషాలు మంచిగా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మన చోలే అయితే మంచిగా ఫ్రై అయితే అవుతుంది ఆయిల్లో, టమాటాలో. ఓకేనా. చూసిరు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా అయితే ఉన్నదో మన చోలే కర్రీ. ఓకేనా. సింపుల్ అంటే సింపుల్ పదార్థాలతోనే చేసుకోవాలి. డైలీ హెవీ మసాలా అంటే మనం ఎవ్వరము తినము, అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకు అని అంటే కర్రీ కదా, అందుకని చెప్పేసి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. ఒక 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మసాలాలు అండ్ టమాటా, చోలే ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి, అందుకని చెప్పేసి. మంచిగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. మనకైతే ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే ఇప్పుడే మనము యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ అయితే యాడ్ చేసినాను. ఓకేనా. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము మంచిగా ఉడికించుకుందాం. ఓకేనా. ఇప్పుడు మన చోలే కర్రీ 10 నిమిషాల నుంచి మీడియం ఫ్లేమ్లో నేను మంచిగా ఉడికించినాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మంచిగా మనం ఇట్లా మిక్స్ చేద్దాం. చూసిరు కదా మంచిగా ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలింది. గ్రేవీ అయితే మనకు ఇంత చిక్కగా ఉంటే చాలు. ఓకేనా. ఇంత చిక్కగా ఉండాలి, ఎందుకంటే అన్నంలో కూడా తినడానికి వస్తుంది, అందుకని చెప్పేసి. అండ్ మన బఠానీ కూడా ఇట్లా ఉడకాలి. ఓకేనా. మరీ మెత్తగా అయితే కూడా బాగుండదు. అండ్ ఇంత చిక్కదనం ఉంటే చాలు, ఎందుకనంటే మళ్ళీ చల్లబడ్డాక దగ్గరికి అయిపోతుంది కర్రీ, అందుకని చెప్పేసి. గ్రేవీ లేకుండా అవుతుంది. ఓకేనా. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన చోలే మసాలా కర్రీ సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్. ఓకేనా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.